నువ్వు కష్టపడి నువ్వు సంపాదించి నువ్వు పైకి వచ్చేది కాదు, దేవుడు నేను తీసుకొస్తాడు. భక్తి చేయి, ప్రార్థన చేయి. ఆధ్యాత్మికమైన లేమి లేకుండా రాత్రంతా కష్టపడ్డా ఒక్కటి పళ్ళ ఆయన మాట మేరకు కుడివైపును వలవేయమంటే అవన్నీ చేపలు ఏం చేసినాయి తెలుసండి? ఏడాడ తిరిగే సముద్రంలో వలలకి కాపర్లకి ఏమండి వీళ్ళకి ఏంటి జాలర్లకి దూరంగా వెళ్ళిపోయినటువంటి చేపలన్నట ఏ బచ్చారా కొరమేలరా అని చెప్పి పిలుచుకొని మరీ అంట యూనిటీగా వచ్చి మొత్తం వల్ల పడ్డాయంట. కొట్టు చేపట్లే గట్టిగా. రాగండి ఒకసారి కొనుక్కోవటం, బొచ్చ ఒకసారి కొనుక్కోవటం, ఏంది కొరమేలు ఒకసారి కొనుక్కోవటం కాదు. కప్ప చేప కోసం ఎక్కడికో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. మొత్తం కలిసి వచ్చి ఒకే చోట పడ్డాయంట. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అంతే కలిసి వచ్చింది. కొట్టు చేపట్లే గట్టిగా. ప్రైజ్ అలాడు. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఉన్నతమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నామనంటే ఏమండి, దేవుని సన్నిధిని సమయం పాటించండి. ఈ యొక్క కనీసం ఈరోజైనా 25వ తారీఖు మే నెల 25వ తారీఖు అయినా క్రమశిక్షణను పాటించండి. ఆదివారం వచ్చిందంటే ఒకేసారి అలా అరే బాబు ఇబ్బంది అవుతుంది, ఆ డోర్ బగల కొట్టాలనుకోవాలా, ఎటు గోళ్ళ బగల కొట్టాలా, డోర్ కూడా బగల కొట్టాలా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని మాట మన జీవితంలో శాసనంగా ఉండాలి ప్రియులారా. మనకు కావలసిన ఎందుకు ఇడండి మనకు అవసరం వచ్చిందనుకోండి, దేవుడు ఎవరికొకరికి దర్శనంలో పోతాడు, కల్లో పోతాడు. ఇదిగో నా బిడ్డకు అవసరం వెళ్ళు అని అంటే మనం అడిగినా ఈరండి. కానీ నా దేవుడు చెప్పాడు అనుకోండి, ఏం చేస్తారు? మెదలకుండా వచ్చి ఇచ్చేటట్టు నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనంట ఏది మనోహరము దేవునికంటే ఏమండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం చివరిగా చూద్దామా. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఏది మనోహరం అంటండి? ఆయన మాట మనోహరం. ఏది మనోహరం అంటే ప్రియులరా ఏమండి? విశ్రాంతి దినము మనోహరం. ఏది మనోహరం ప్రియులరా ఏమండి? ఉపవాస దినములు మనోహరము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఏది మనోహరము అని అంటే ఐక్యత కలిగి ఉండుట మనోహరము. అందుకని మనోహరమైన స్థలములలో దేవుడు మనకి పాలు ప్రాప్తించి ఉన్నతమైనటువంటి స్వాస్థ్యముగా ఆయన నాకు కలిగను. కాబట్టి ఆ కలిగి ఉన్నటువంటి దేవుని సన్నిధిని ఏమండి ఉపవాసాలు ఉండాలి. శనివారం వస్తే ఏమండి, మీరు కొన్ని చూశారో లేదో, 12 గంటల ఉపవాసం వల్ల మన బాడీలో జరిగేటువంటి ప్రక్రియ ఉంటుందట. ఒకరోజు ఉపవాసం ఉంటే, ఒకరోజు ఉపవాసం వల్ల మన బాడీలో ఎంత చేంజ్ వచ్చింది, కొన్ని గంటల ఉపవాసం వల్ల ఎంత చేంజ్ వచ్చింది అనేది డాక్టర్లు ఇస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్ అండి. మనం ఉపవాసం ఉండటం వలన మన బాడీ ఏమైందంటే సెట్ చేసుకునిద్దంట. రోజు రెస్ట్ లేకుండా తింటాం కదా, తినటం మొదలు పెడితే నాకు కూడా అనిపించింది, అమ్మ ఇన్ని రోజులా ఏమండి ఎట్ట తినకుండా తినటం మొదలు పెట్టాక 1 గంట లేట్ అయితే సోదా నీరసం ఏమండి ఆకలి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కారు వెళ్తుంటే అరే ఎక్కడన్నా కారు ఆపండిరా, నాకు ఏదో ఒకటి ఒక్క బిస్కెట్ తిన్నా చాలు బాగుంటుంది, ఒక్కటి ఏదో ఒకటి అట్లా తేలిపోతున్నా. అప్పుడు అనిపించింది ఉపవాసం ఎట్టొచ్చిందంటే నిజంగా అది నిర్ణయించుకున్నాం. ఇందాక చెప్పాను కదా, ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏం వచ్చేసిద్దే, తీర్మానము వచ్చేసిద్దే. అలా చేసేదానికి దేవుడు శక్తిని ఇస్తాడు. కనుక దేవుని దానిలో యూదా ఇంటి వారికంట 4, 7, 10 నెలలు ఉన్నటువంటి 6వ నెలలో ఉపవాసం ఏమైందంటండి వారి ఇంటికి చూడు ఎన్నో నెల 7వ నెలలోని ఉపవాసము 5వ
4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం. ఏదా ఇంటి వారికంట సంతోషకరమైన మనోహరమైన పండుగలట. కొట్టు చప్పట్లే గట్టిగా. ఉపవాస కొడుకులేగా శనివారం బాదాంలే, ఆదివారం బాదాంలే. ఏమండి, మన పరిస్థితులు మనకు తెలియవంట, దేవుడికి తెలీదా? వాళ్ళంతే చెబుతారులే మాటికి. వాళ్ళు చెప్పినవన్నీ మనం వినటానికి చెవులో పూలు పెట్టుకున్నాం. వద్దు, గుబిలు తీసేదాకా అమ్మా పూలు పెట్టుకోమాక. చెవులో పూలు ఎవరు పెట్టుకోమన్నారు? ఏమని? గుబిలు తీసేదాకా అట్నే ఉండు, అప్పుడు సరిపోద్ది. తెక్క తెమ్మ కుదిరిద్ది అనమాట. అప్పుడు సమ్మగా వచ్చి చల్లగా కూర్చుందు. కానీ వినేటప్పుడు వినగలగాల, చేసేటప్పుడు చేయగలగాల. ఏమండి, ఏ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడో దాన్ని కలిగిన వారిగా దేవుని సన్నిధిలో బ్రతకాల. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. కనుక దేవుని సన్నిధిలో ఏది మనోహరం అంటే పరలోకపు యొక్క స్వాస్థ్యంగా దేవుడు మనల్ని అక్కడ స్వాస్థ్యం ఇచ్చాడు, ప్లేస్మెంట్ ఇచ్చాడండి. ఎక్కడ? కొన్ని కంపెనీలను బట్టి, కొన్ని కాలేజీలను బట్టి, కొన్ని జాబులు వస్తాయి నువ్వు చదివిన దాన్ని బట్టి. ఏంది? నీకున్న కంపెనీలను బట్టి నీకు పిల్లల్ని ఇస్తారు, ఆఫర్లు ఉంటాయి, మంచి ప్యాకేజీలు ఉంటాయి. వాటన్నిటిని మించినటువంటి ఏమండి ప్లేస్మెంట్ పరలోకాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అలా నీకు నువ్వు తక్కువగా బ్రతకట్లా, నీకు ఆయన కొదివేమీ చేయడు. అసలు లేవనేది నీ దరికి కూడా వచ్చే ఛాన్సు లేదు. దారిద్ర్యం అట అసలు మచ్చుకైనా కూడా కనపడదట. తెలుసా? ఎందుకో తెలుసా? అద్భుతంగా ఏమని పూరింట్లో నుంచి ఏంది డూప్లెక్స్ బిల్డింగ్లోకి వచ్చాక పూరీలు కనపడిద్దా? చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాక చీకటి కనపడిద్దా? ఏం కనపడుతుంది? వెలుగే కనపడుతుంది. దీని లోపల మేము ఇటుకే కట్టాము, లేదంటే బ్రిక్సే కట్టాము. నీకు తెలుసా? ప్లాస్టింగ్ చేశాక ఏమి లేదు, లోపల ఏముందో తెలీదు. అలాగే అంతా మనము ఏమండి యేసయ్య మయం, పరలోకపు మయం. ఏమండి మనోహరం యేసయ్య దర్శనం. కొట్టో చాపట్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అద్భుతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనకి యేసయ్య ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనోహరమైన స్థలములలో దేవుడు మనకు పాలు ప్రాప్తించాడు. కనుక దేవుని సన్నిధిలో ఏది ఘనంగా ఎంచుకోవాలో దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ దినాన్ని ఆయన మాట మనోహరంగా ఇచ్చాడు. ఉపవాస దినాలు మనోహరం, ఐక్యత కలిగి ఉండుట మనోహరము. ఈ కొద్ది మాటలు విని వారి వెనుకడిలో నా యేసయ్య ఆశీర్వాదకరంగా వారి అనుభవాలను తీర్చిదిద్దునుగాక.